₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇప్పుడు ఆయన ఎంతకు తెచ్చాడు ఏంటనేది క్యాబినెట్ మీటింగ్ పెట్టే కదా చేయాలి. క్యాబినెట్ మీటింగ్ లేకుండా చేశాడంటే దాంట్లో ఫ్రాడ్ జరగబట్టే కదా. మన అప్పుడు మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఇది జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు, అసలు మాకెవరికి కూడా సంప్రదించలేదు, ఆయనే చేసుకున్నాడంటే మరి ఫ్రాడ్ జరగబట్టే కదా. అన్ని కోట్లు ఫ్రాడ్ జరిగింది కాబట్టే క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా సన్మానం చేయాలి అంటే ఆయన మాట్లాడే మాటలకు ఎట్లా ఉందంటే, విశాఖపట్నంలో పిచ్చాసుపత్రి ఉంది, విజయవాడలో ఉంటే ఇమ్మీడియట్లీగా చేర్చేవాళ్ళం. అంటే ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఏంటంటే, పాత రోజుల్లో మనకి చార్లీ ఛాంపియన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శాస్త్రం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పిచ్చెక్కింది నిజంగానే. వాడికి సన్మానం చేయడం ఏంటంటే, ఓడిపోయిన వాడికి అసలు వాడికి మైండ్ ఉందా జగన్కి? ఇప్పుడు వైజాగ్ అంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. అదే పిచ్చాసుపత్రి విజయవాడలో ఉంటే ఇమ్మీడియట్లీగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఎక్కడో చోట చేర్పించి కొంచెం సరి చేయించేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి నాకు సన్మానం చేయాలి, శాల్వాలు కప్పాలి, నన్ను అసలు పొగడాలి, కానీ ఎవరు ఇలా చేయట్లేదు అంటున్నాడంటే ఎంత పిచ్చి ముగిరిపోయింది ఆయనకి. 11 సీట్లు వచ్చినటువంటి పిచ్చి ముదిరిపోయింది కాబట్టి ఆయనకేం అర్థం కావట్లేదు.